నిర్మల్లో ఓ యువతిపై సర్జికల్ బ్లేడ్తో దాడి జరిగింది. సోఫీనగర్కు చెందిన సంతోష్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అప్పు ఇచ్చిన డబ్బులు అడిగేందుకు వెళ్లిన యువతిపై దాడికి పాల్పడ్డాడు. ఆమె మెడపై గాయమైంది. స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. కేంద్రంలోని యువతి మెడపై సర్జికల్ బ్లేడ్తో దాడి చేసిన ఘటన కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. సో నిర్మల్ జిల్లా సోఫీనగర్కి చెందిన యువకుడు సంతోష్ అనే యువకుడు యువతిపై సర్జికల్ బ్లేడ్తో దాడి చేశారు. సో నిన్న ఏదైతే 25 లక్షల రూపాయలు వీళ్ళు దివ్య అనే కుటుంబ సభ్యులు సంతోష్కు సంబంధించిన వాళ్ళ బావ, అదేవిధంగా సంతోష్కు 1,50,000 రూపాయలు అప్పు ఇచ్చారు. సో తిరిగి ఇవ్వాలని చెప్పేసి దివ్య వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోష్కు వాళ్ళ బావకు సంబంధించిన ఫోన్ నెంబర్ ఇవ్వాలి, అదేవిధంగా సంతోష్కు సంబంధించిన 1,50,000 రూపాయలు అప్పు తిరిగి ఇవ్వాలని చెప్పేసిన క్రమంలోనే సంతోష్ వాళ్ళ తల్లిపై దాడి చేయడం జరుగుతుంది. తల్లికి కూడా తీవ్ర గాయాలు కూడా కావడం జరుగుతుంది. తల్లిని హుటాహుటిన నిన్న ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. సో మెరుగైన వైద్యం కూడా అందిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్న సమయంలోనే దివ్య వాళ్ళ తల్లిని చూడడానికి రావడం జరుగుతుంది. సో దివ్యపై కూడా సర్జికల్ బ్లేడ్తో మెడపై దాడి కూడా చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. దివ్యకు సంబంధించిన ఏదైతే ఇక్కడ ఉందో దివ్య చికిత్స పొందుతుంది. సో చూపిస్తున్న విజువల్స్లో కూడా ఎక్స్క్లూజివ్గా సో దివ్య సర్జికల్ బ్లేడ్తో దివ్యపై సంతోష్ అనే యువకుడు దాడి చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెడపైన కూడా తీవ్రంగా రక్తస్రావం కూడా కావడం జరుగుతుంది. సో మెడకు కుట్టు కూడా దాదాపుగా ఇంచుమించు 9 కుట్లు మెడకు కూడా పడ్డాయని చెప్తున్నారు. సో అదేవిధంగా ఏదైతే పొట్టపై కూడా సర్జికల్ బ్లేడ్తో దాడి చేయడం జరుగుతుంది. సో పొట్టపైన కూడా తీవ్రంగా రక్తస్రావం కూడా కావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఒక సంచలనంగా రేపిందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి దివ్య ఉన్నారు. ఒకసారి ఇవన్నీ చెప్పండి మేడం, అసలు ఏం జరిగింది? అసలు అమ్మ వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఉంది, 25 lakhs తీసుకున్నారు. అయితే అడగడానికి అమ్మ వెళ్ళింది. అమ్మని ఇంట్లోకి పిలిచి అమ్మని కొట్టారు. కొట్టిన తర్వాత నేను ఎందుకు కొడుతున్నారని చెప్పేసి వాళ్ళని ఎదిరిస్తే వాళ్ళు మా మీద దాడి చేస్తే పోనీ అని చెప్పేసి ఎందుకు కొడుతున్నారని చెప్పేసి మేము బయటకు వెళ్ళిపోయినాము. అమ్మకి ఫుల్ గాయాలైతే నేను హాస్పిటల్లో జాయిన్ చేయించాము. అయితే తర్వాత నెక్స్ట్ డే ఈరోజేమో ఇక నేను ఒంటరిగా నేను నా రూమ్ నుంచి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో వాళ్ళు భాగ్యలక్ష్మి అండ్ వాళ్ళ కొడుకు సంతోష్ నా కూతురు నా అల్లుడు డబ్బులు అడుగుతారా, ఇవ్వరు పో అని చెప్పేసి నా మీద దాడి చేశారండి. సో ఎన్ని లక్షల రూపాయలు మీరు సంతోష్కు ఇచ్చారు? వాళ్ళ బావకి ఎన్ని లక్షలు ఇచ్చారు? అసలు ఏంది అసలు పరిస్థితి ఏంది? అసలు వాళ్ళు దుబాయ్ వెళ్తా అని తీసుకున్నారు. దుబాయ్ వెళ్తా అని తీసుకున్నారు. అయితే మేము అడిగేసరికంటే మా మీద దాడి చేశారు అంతే. సో ఎట్లుందమ్మా ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు మాట్లాడడానికి రావట్లేదు. టోటల్గా 12 అయితే స్టిచెస్ పడ్డాయి. సో ఏమనుకుంటున్నారు? మీ తల్లిపై దాడి చేయడం జరిగింది, మీపై సర్జికల్ బ్లేడ్తో దాడి చేశారు, న్యాయం ఎట్లా కావాలనుకుంటున్నారు? మళ్ళీ దొరికితే మళ్ళీ నన్ను బతకనివ్వరు, అమ్మని కూడా బతకనివ్వరు డబ్బులు అడుగుతున్నందుకు. ఇక వాళ్ళకి కఠిన శిక్ష ఇవ్వాలి. వాళ్ళ అమ్మకి వాళ్ళ భాగ్యలక్ష్మికి వాళ్ళ కొడుకు సంతోష్కి కఠిన శిక్ష అయితే కావాలి. కంపల్సరీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోవాలి. సో మీరు ఏమన్నా పోలీస్ స్టేషన్లో ఏమన్నా కేసు ఏమన్నా నమోదు చేశారా? చేశాను. సీదా నేను అటాక్ అయిన తర్వాతనే పోలీస్ స్టేషన్కి వెళ్తే కానిస్టేబుల్ తోటి నన్ను పంపించారు, హాస్పిటల్లో జాయిన్ చేయించారు. ఎట్లుంది ఆరోగ్య పరిస్థితి? ఎట్లుంది? కొంచెం పర్లేదు, మాట్లాడడానికి రావట్లేదు అంతే. సో మొత్తానికి చూసుకున్నట్లయితే చూస్తున్నాం ఏదైతే దివ్య పైన మధ్యాహ్న సమయంలో సంతోష్ అనే యువకుడు సర్జికల్ బ్లేడ్తో దాడి చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు దివ్యకు చాలా అంటే మెడపైన చాలా
ఇక్కడికి రక్త ప్రసరణ కావడం జరిగింది. అదేవిధంగా కుట్లు కూడా పడ్డాయి. సో అదేవిధంగా ఏదైతే దివ్యకు సంబంధించిన ఏదైతే సంతోష్ అనే యువకుడు దాడి చేయడం, సంతోష్కు యువకునికి కఠిన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా తీసుకోవాలని చెప్పేసి దివ్య చెప్తున్నారు. సో ఏదైతే తమపై దాడి చేశారో తల్లి పైన అదేవిధంగా దివ్య పైన దాడి చేశారో వారందరినీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులు పూర్తి స్థాయిలోనే విచారణ అయితే చేపడుతున్నారు. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ, నిర్మల్ జిల్లా.